ఎంతమంది ఆనందంగా ఉన్నారు? అందరు ఉన్నారా? ప్రైజ్ గాడ్. సో ఈ దినము మనము బలలో పాల్గొనే ముందు కొన్ని మాటలు ధ్యానించుకుందాం. కీర్తనలు 46 కోర్హావు కుమారులు రాసిన కీర్తన దేవుణ్ణి వర్ణించుచు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహత్యముని వర్ణించుచు రాసిన కీర్తనగా మనం చూస్తాం. మొదటి వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు అని రాయబడింది. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళక మునిపే మీరందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినము ఏం అంశం చెప్పాలని నాకు లాస్ట్ వారమే ఒక చిన్న అంశంని జ్ఞాపకం చేశాడు దేవుడు. ఈ అంశంపై ఎలా మాట్లాడాలి అని నేను ప్రార్థన చేసి ఉండగా కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు. ఏమనగా అంటే, ఇంగ్లీష్లో బాగా ఇది మనకు తెలిసి ఉంటుంది. ఏమిటి అంటే యాటిట్యూడ్. ఏంటిది ఇది? యాటిట్యూడ్. తెలుగులో దీన్ని మనం ఒకవేళ ట్రాన్స్లేషన్ చేస్తే వైఖరి, ధోరణి, లేకపోతే పద్ధతి అని అంటారు. అయితే చూచే విధానం అనుకోవచ్చు. ఒక మనిషి చూచే విధానము వైఖరి, యాటిట్యూడ్ అంటాం. అయితే మన జీవితము మొత్తము ఈ యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. నీ యాటిట్యూడ్ వల్లనే నీవు ఎత్తైన స్థలంలోకి వెళ్తావు. నీ యాటిట్యూడ్ వల్లనే, అంటే నీ వైఖరి వల్లనే నువ్వు కింద పడిపోతావని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది దీనికి ప్రాధాన్యత ఇయ్యరు, కానీ ఇంపార్టెన్స్ ఇయ్యరు, కానీ దేవుడు మాత్రము దీనికి గొప్ప ప్రాధాన్యత ఇస్తాడని బైబిల్ చెప్తుంది. అనేకులు మన పక్కలో ఉన్నవారు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ సొంత నీకు తమ్ముడు కానీ అక్క కానీ, వారికి ప్రతి ఒక్కరికి సొంత రక్తముతో పుట్టిన వారికి కూడా వారి వైఖరి, వారి విధానము వేరుగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలా. అయితే ఎందుకు దేవుడు వైఖరిని, నీ యొక్క యాటిట్యూడ్ని ఎందుకు దేవుడు దాన్ని గమనిస్తాడు, అది ఎందుకు శక్తి గలది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాము. బైబిల్లో ఒక చిన్న సంఘటనని యేసయ్య చెప్తున్నాడు. ఏ సంఘటనగా అంటే, మందిరమునకి ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒకతనేమో పరిసయ్యుడు, ఒకతనేమో సుంకరి వచ్చాడు. అయితే ఈ పరిసయ్యుడు మందిరమునకు వచ్చిన వెంటనే ఏమంటున్నాడంటే, నేను చోరుని కాదు, అంటే నేను రాబరీ కాదు, నేను ఏ తప్పు ఇవిల్ డౌన్ అంటే ఏ తప్పు చేయలేదు, లేకపోతే ఎవరిని నేను అపాయం చేయలేదు అని చెప్తున్నాడు. నేను వ్యభిచారము చేయలేదు అని చెప్తున్నాడు. అయితే పక్కవాడిని చూపిస్తున్నాడు, సుంకరిని చూపించి కూడా నేను ఇటువంటి వాడిని కూడా కాదు అని తన మనస్సులో ప్రార్థన చేసుకుంటున్నాడు. అలానే చూస్తే సుంకరి ఏం చేస్తున్నాడంటే, దేవుని మందిరమునకు వచ్చి అతను మందిరం లోపట రాకుండడానికి, అంటే ఆ ద్వారము గుండానే నిల్చొని తనను తాను తగ్గించుకొని కనులెత్తి చూడడానికి కూడా ఆయన ధైర్యం చేయకుండా, అయ్యా నేను పాపిని నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. నేను పాపిని అని ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ఉపమానం ద్వారా ఒక మాట చెప్తున్నాడు. చూద్దాము. లూకా సువార్త 18వ అధ్యాయం 18-14 చదువుదాం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి, చూడండి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. చాలు. ఇక్కడ ఇతరిని మనం చూస్తే లోకరీతిగా మనం ఒకవేళ చూసినట్లయితే, ఒకవేళ నిన్నే, ఒకవేళ సుంకరిని, ఆ విధముగా పరిసయ్యుని నువ్వు ఒకవేళ చూసినట్లయితే, నీ యొక్క ఫ్యామిలీలో ఒక సుంకరి కానీ ఒక పరిసయ్యుడు ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే, పరిసయ్యుడు మంచివాడని చెప్తావు, పరిసయ్యుడు ఈజ్ ద బెస్ట్ పర్సన్ అని చెప్తావు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు, నేను వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటాను, నా దశంభాగం కూడా దేవునికి ఇస్తాను అని చెప్తున్నాడు. అయితే మనం మనుషులం ఏం చేస్తామంటే, మనకు పరిసయ్యుడు మంచిగా కనిపిస్తాడు, పరిసయ్యుడు ఈజ్ అ రైట్ పర్సన్ అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ట్యాక్స్ కలెక్టర్, పబ్లిషన్ అంటాం, అని సుంకరిని నీతిమంతుడు అని చెప్తున్నాడు. సుంకరిని ఎందుకు దేవుడు నీతిమంతుడు అంటున్నాడు? ఎందుకు? ఇక్కడ చూడండి, ఎందుకు తనని ఎవరైతే పారిసిస్
తనని ఎందుకు ఇతను నీతిమంతుడు కాదని దేవుడు ఎందుకు నిరూపించాడు అంటే వారిలో ఇద్దరిలో ఉన్న వైఖరి. హల్లెలూయా. యాటిట్యూడ్. ఒకరిలో ఏమున్నది అంటే తను హెచ్చించుకుంటున్నాడు, తను ఇతరులను చూపించి కంపేర్ చేసి హెచ్చించుకుంటున్నాడు. ఇంకో సుంకర్ ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. మనము కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే నీ యాటిట్యూడ్ మ్యాటర్స్ ఫర్ మెనీ థింగ్స్ అనేది మర్చిపోతుంటాం. నీ యొక్క వైఖరి కానీ దాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప ప్రభావం ఉంటుందని మనం మర్చిపోతుంటాం. అది మనకు లోపట కోర్ ఆఫ్ అవర్ హార్ట్ మనుషులకి కనిపించదండి. మనుషులకి యాటిట్యూడ్ అనేది అస్సలు కనిపించదు. మన ఒక బిహేవియర్ కనిపిస్తుంది. నువ్వు లోపట ఉన్న నీ యాటిట్యూడ్ ఎవరికి కనిపించదు. కానీ దేవునికి మాత్రము నీ వైఖరిని దేవుడు గమనిస్తాడని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నువ్వు ఈ దినము ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన సన్నిధిలో కూర్చున్నావు. నువ్వు కూర్చొని ఏ విధముగా కూర్చున్నావు, దేని విషయమే కూర్చున్నావు, నువ్వు ఆయన ఎంత ప్రేమిస్తున్నావు, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, ఆయన సన్నిధిలో నువ్వు ఆయనని ఎలా స్తుతిస్తున్నావని కూడా దేవుడు నిన్ను గమనిస్తుంటాడు. హల్లెలూయా. అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనం అనుకోవచ్చు, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, ఉదయకాలంలో లేచి నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ పాపి అసలు నా పక్కనున్నాడు, వాడికన్నా చాలా బెటర్ అని నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు నీ నీతిమంతుడని అనుకోవడానికి జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే చాలామంది వారి వైఖరిని రకరకాల వైఖరిని మనం చూస్తాం. రకరకాల వైఖరులలో ఒక వైఖరి ఏమిటంటే సెల్ఫ్ పిటీ అంటాం. ప్రతి విషయం కోసమై అయ్యో నా జీవితం ఇలా ఉంది, అయ్యో నా తల్లిదండ్రులు అలా ఉన్నారు కాబట్టి నా జీవితం ఇలా ఉన్నది, నా జీవితంలో అనుకోని సంఘటనలు అయిపోయాయని ప్రతి మానవుడు ఎవ్వరు కలిసినానో వారికి ఉన్న కష్టములన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందర పెడుతుంటారు. దే ఆల్వేస్ లుక్ ఫర్ ద పిటీ అంటాం. కొంతమంది ఎలా ఉంటారంటే నెగిటివ్. ఈ నెగిటివ్లో నేను కూడా ఉంటాను. చాలా మటుకు అక్క పాజిటివ్ ఉంటుంది, నేను చాలా మటుకు నువ్వు నెగిటివ్ యాటిట్యూడ్ అంటావు. అవును, నేను నెగిటివ్ నుండి దూరం రావాలని చాలా ట్రై చేస్తూ ఉంటాను. నేను నెగిటివ్లో చాలా విషయాలు నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటాను. అయ్యో ఇలా చేస్తే ఇది ఇలా కాకపోతే, ఒకవేళ అలా అయితే. నెగిటివ్ యాటిట్యూడ్తో ఉన్నవారు చాలామంది ఉంటారు. వారి జీవితంలో జరిగిన విషయాలు చేయబట్టో దేనికో వాళ్ళు నెగిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. ఆ నెగిటివ్ యాటిట్యూడ్ని కూడా తీసివేయాలని జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది అందరికన్నా ఆదాము వంశంలో నుండి ప్రతి ఒక్కరు వచ్చాం కదా, అందరం ఉంటాం. ఇర్రెస్పాన్సిబిలిటీ, బ్లేమింగ్ యాటిట్యూడ్ అంటాం. ప్రతి విషయంలో అందరిని బ్లేమ్ చేస్తాం. నువ్వు ప్రతి ఒక్కరి బ్లేమ్ చేస్తావు. నువ్వు ఎందుకు ఇది పని చేయలేకపోయావంటే మా మేనేజర్ మంచోడు కాదు కాబట్టి ఈ పని చేయలేకపోయానని చెప్తావు. నువ్వు ఎందుకు మంచిగా చదవలేదు అంటే నాకు మంచి కోచింగ్ ఇవ్వలేదు కనుక నేను చదవలేకపోయానంటారు. ప్రతి విషయానికి నువ్వు ఏం చేస్తావంటే యు బ్లేమ్ యు షో. నువ్వు ప్రతి ఒక్కరికి వేలు చూపిస్తూ ఉంటావు. నీ జీవితానికి నువ్వు ఎందుకు మార్పు లేదు నీ జీవితంలో అంటే పక్కవారిని చూపిస్తావు. వీరు చేయబట్టే నా జీవితంలో మార్పు లేదని చెప్తావు. బ్లేమింగ్ యాటిట్యూడ్ అంట. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, ఈ లోకంలో మీరు అనుకోవచ్చు పక్కవారు ఒకవేళ ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళారు, వారు అన్ని విషయంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నారంటే వారు అన్ని విషయంలో ద బెస్ట్ ద గుడ్ అని కాదు. జ్ఞాపకం చేసుకోండి, వారిలో ఉన్న లోపాలు వారికి ఉంటాయి. వారిలో ఉన్న ఏ ఒక కోణములో ఏదో ఒక రాంగ్ ఉంటుంది. అందుకొరకు బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాము. లూకా సువార్త యేసయ్య మాట చెప్పాడు. 18-19 చదువుదాం. అందుకు యేసు నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు లేడు. వై డు యు కాల్ మీ గుడ్? జీసస్ నో వన్ ఇస్ గుడ్ అని చెప్తున్నాడు. ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నో వన్ ఇస్ గుడ్ అండ్ నో వన్ ఇస్ పర్ఫెక్ట్ అని జ్ఞాపకం చేసుకోండి. మనం దేవుడు అలా సృజించాడు అని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిన్ను అలా సృజించాడు కనుకనే నీవు మారగలుగుతావని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నీ యాటిట్యూడ్ వల్ల నీవు దేవుని ఆశీర్వాదములకి దూరం అవుతున్నావంటే దేవుడు నీకు గొప్ప అవకాశం ఇస్తుంటాడు. ఏమనగా అంటే నీ ఒక వైఖరిని, నీ చూచే కోణముని నువ్వు మార్చుకోమని దేవుడు చెప్తుంటాడు. చూడండి, మీరు చాలామంది గమనిస్తారో లేదో, ఒకరోజు మనం ఉదయకాలంలో లేచిన వెంటనే మనకు ఆ దినము చాలా మంచిగా అనిపిస్తుంది. అబ్బా, టుడే ఈజ్ ద బెస్ట్ డే ఫర్ మై లైఫ్ అనిపిస్తుంది. ఆ దినం అలానే ఉంటుంది. నెక్స్ట్ డే లేస్తావు,
సడన్గా నీకు ఆ దినమంతా ఎట్లా అనిపిస్తుంది? వా ఎందుకురా నాకు ఈ దినం, ఎందుకు ఇంత బ్యాడ్ ఉందిరా బాబు. ఆ దినం ఏమైనా మారిందా? నీ పరిస్థితులు ఏమైనా మారినాయా? నీకేమైనా వెంటనే ఏమైనా వచ్చింది, నీకేమైనా లక్, నీకు దాని ఏమంటారు, ఏదైనా నీకు లాటరీ తగిలిందా, ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. సడన్గా నీకేమవుతుంది? యువర్ మూడ్ విల్ షిఫ్టింగ్ చేంజ్. అలా చాలామంది ఉన్నారనుకుంటా. ఒకరోజు చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది, ఒకరోజు మన జీవితం మనకే వర్స్ట్ అనిపిస్తుంది. ఎందుకు నా జీవితం అనిపిస్తుంది. ఒక్కోసారి మన జీవితం ద బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకు అనగా అంటే నువ్వు చూసే విధానము, నువ్వు జీవితాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు దాన్ని బట్టి, అంటే యువర్ యాటిట్యూడ్ అది గొప్పది. నువ్వు దాని ద్వారా నువ్వు అనేకమైన విషయాలు చేయడానికి దేవుడు నీకు ద్వారా ఆయన సిద్ధముగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. నీ ద్వారా నీ యొక్క యాటిట్యూడ్ని, నీ యొక్క వైఖరిని మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు మారడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే నా జీవితంలో ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉంది అనుకుంటారు. చాలామంది చూస్తే నీ జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంత పెద్ద లిస్టు చూపిస్తారు. అసలు నాకున్న ప్రాబ్లమ్స్, ఒక మంచి డైలాగ్ కొడతారు అందరు, నాకున్న ప్రాబ్లమ్స్ నీకుంటే అసలు నువ్వు తట్టుకోలేవంటారు. ఇది ప్రతి కామన్ డైలాగ్. ఆడవాళ్ళు ఒక డైలాగ్ కొడతారు, అంటే భార్య భర్తలలో ఈ డైలాగ్ ఉంటుంది. ఏమంటే, నేను కాబట్టి నీతోటి సంసారం చేస్తున్నాను, నేను కాబట్టి నీతోటి సంసారం చేస్తున్నాను. వేరే వాళ్ళైతే నేను ఎప్పుడో వదిలేసిపోయేది ఉంటుండే, కానీ సంసారం చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. సో మనం అర్థం చేసుకోవాలి, దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్. నీ జీవితంలో దేవుడు నువ్వు ఏదైనా ప్రాబ్లంని చూస్తున్నావంటే ఆ ప్రాబ్లము నువ్వు ఏ వైఖరితో చూస్తున్నావు అనేది ఒక ప్రాబ్లం. ఒకవేళ నువ్వు దాన్ని సరియైన విధంగా నువ్వు చూసినట్లయితే ఆ ప్రాబ్లంకి నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేస్తావు. ఐ యూజ్ ద రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రాబ్లం అంటావు. ఆ రైట్ యాటిట్యూడ్ ఎప్పుడైతే నీకు ఉంటుందో, సరియైన కోణంలో నువ్వు చూసినట్లయితే ఆ ఒక ప్రాబ్లం నుండి బయటకు వస్తామని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మనం చూస్తాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 2:5. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏమేమి మనసు కలిగి ఉండాలంటే మనము ఒకసారి చదివి పెట్టండి అమ్మా స్క్రీన్లో. ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి అని చెప్తున్నాడు. క్రీస్తు లాంటి మనసు కలిగి మనం ఉండాలని బైబిల్ సెలవిస్తున్నది. క్రీస్తు లాంటి మనసు కలిగి మనకు ఓవర్ నైట్లో నీ జీవితంలో మార్పు రావాలి అంటే నువ్వు చేసిన 20 సంవత్సరాలు 30 సంవత్సరములు నీ జీవితంలో నువ్వు అనేకమైన గార్బేజ్ నింపుకుంటావు, అనేకమైన చెత్తను నింపుకుంటావు. నీ ఆలోచనలు కానీ, నీ నడక కానీ, నువ్వు చేసే తప్పుదములు కానీ నువ్వు ఎంతో నింపుకుంటావు. కానీ దేవుని నమ్ముకున్న వెంటనే నువ్వేమనుకుంటావు అంటే ఓవర్ నైట్ మొత్తం చేంజ్ అయిపోవాలనుకుంటావు. అది కూడా కాని విషయం. అది మెల్లగా 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 నీ జీవితంలో మార్పు అనేది వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మారడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మారడానికి సిద్ధముగా ఉంటే ఆటోమేటిక్గా నీ జీవితం మారుతుందని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే ఈ యాటిట్యూడ్కి ఆల్టిట్యూడ్కి ఒక టీఎల్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఈ రెండు కొంచెం దీనికి ఒక చిన్న రిజంబ్లెన్స్ ఉంటుంది, మీకు చెప్తాను. ఈ ఆల్టిట్యూడ్ అంటే మనకి ఎత్తైనది ఏది ఉన్నదనుకో, సీ లెవెల్ కన్నా హైట్ ఉన్నదాన్ని ఆల్టిట్యూడ్ అంటారు. అయితే ప్లేన్కి ఒక మీటర్ ఉంటుంది. ఆ ప్లేన్ మీటర్ ఏంటంటే ఒకవేళ నువ్వు పైకి వెళ్తూ ఉంటే అది పైన నువ్వు ఇంత హైట్లో ఉన్నావు అని చూపిస్తుంది, కిందికి వెళ్తూ ఉంటే నువ్వు ఈ హైట్లో ఉన్నావు అని చూపిస్తూ ఉంటుంది. ప్లేన్ అది పైకి వెళ్తున్నది ఎలా చూపిస్తుంది అంటే దాని నోస్ పైకి ఉన్నప్పుడు ఇది పైకి వెళ్తుంది అని చూపిస్తుంది మీటర్. అలానే అది కింది డైరెక్షన్లో ఎప్పుడైతే దాని నోస్ ఉన్నప్పుడు అది కిందికి వెళ్తుందని చూపిస్తుంది. మన జీవితం కూడా అంతే అని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ దాన్ని సరి చేయాలి అన్నప్పుడు ఆ పాయిలెట్ దగ్గర ఒక చిన్న హ్యాండిల్ ఉంటుంది, దాని ద్వారా దాన్ని ఏం చేస్తాడు, కరెక్ట్ చేస్తాడు. నీ జీవితంలో కూడా నీ ఉన్నతమైన స్థలంలోకి ఎప్పుడు వెళ్తుంటావంటే ఇఫ్ యు హావ్ అ రైట్ యాటిట్యూడ్. హల్లెలూయా. నీ వైఖరి సరిగా ఉన్నట్లయితే, నీవు యేసుక్రీస్తు మనసును కలిగి ఉన్నట్లయితే నీ విషయంలో అన్ని విషయంలో నువ్వు ఆశీర్వదింపబడతావని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే యేసుక్రీస్తు కూడా తన సేవ చేసక మునుపు ఒక మంచి మాట లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో ఉన్న చూడదాం. లుక్ చాప్టర్ 2:51. అతడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు 51. లుక్ చాప్టర్ 2nd చాప్టర్ 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి
నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రపరుచుకొనెను. కింది భాగం చదువు. యేసు జ్ఞానమందును, ఇక్కడ చూడండి, యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుడి దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. మీరు వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతుంటాడు. మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును, వయసందును మీరు వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతుంటాడు. ఈ దినం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ మీరు సరి అయిన వైఖరితో జీవించినట్లయితే, మిమ్మల్ని మీరు అనుకోని పరిస్థితుల్లో ఎక్కడైతే తగ్గించుకోవాలనో అక్కడ తగ్గించుకోకుండా అక్కడ మీరు హెచ్చించుకుంటా ఉంటే మీరు కిందికి పడిపోతూ ఉంటారు. మీరు ఎక్కడైతే తగ్గించుకోవాలనో అక్కడ తగ్గించుకున్నట్లయితే మీరు జీవితంలో హెచ్చైన పొజిషన్లకి మీరు వెళ్తారని జ్ఞాపకం చేసుకోండి. ఆ దినము సుంకరి, ఆ దినం పరిచయుడు చేసినది ఏమిటి అంటే, దేవుని సన్నిధికి వచ్చాడు, దేవునితో హెచ్చైన మాటలు మాట్లాడుతున్నాడు. సుంకరి తన ఒక పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను పాపినని దేవుని సన్నిధిలో ఆయన గోజాడుచున్నాడు. అందుకొరకే చివరి భాగంలో ఉంటుంది చూడండి, లూకా సువార్త 18:14 కింద భాగం చదువుదాం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గింపబడినవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలా, నువ్వు ఎప్పుడైతే దేవుని స్వరూపం చొప్పున దేవుని మనస్సు కలిగి ఉన్నప్పుడైతే నీవు ఎలా ఎప్పుడు తగ్గించుకోవాలనో, నువ్వు ఎక్కడ హెచ్చింపబడతావో దేవుడే నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నువ్వు మనుషుల దయందును, దేవుని దయందును నువ్వు వర్ధిల్లుతావని జ్ఞాపకం చేసుకోండి. నీకు సరి అయిన వైఖరి ఉండడానికి, నీ వైఖరి మారడానికి నీ జీవితంని దేవుని హస్తములోకి మీరు అప్పచెప్పాలా. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24 చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే చూడండి, మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని చూడండి, ప్రాచీన స్వభావముని వదులుకొని. హల్లెలూయా. నీ ప్రాచీన స్వభావము ఏమైనా కావచ్చు, నువ్వు ఇతరులను బాధ పెట్టవచ్చు, నీ ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో ఉండవచ్చు, ప్రతి ఒక్కటి నెగిటివ్గా నువ్వు ఆలోచించవచ్చు, లేకపోతే సెల్ఫ్ పిటీ, అరే ప్రతి ఒక్కరిని చూసేవారు గల నిన్ను ఓదార్చాలి. చాలామందికి పెద్ద మనుషులకు ఉంటుంది, ఇది ఏముంటుందంటే, ఎలా ఉన్నావు అమ్మంట, ఏదో నయా జీవిస్తున్న, దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అని మాట్లాడతారు. ఎవరి మాట అంటారు ఎక్కువ మటుకు? మీరు 70 సంవత్సరాలు దాటిన పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఎలా ఉన్నావు అమ్మంటే ఏదో నయా అంటారు. సెల్ఫ్ పిటీ, వారిని మనం ఓదార్సే వాళ్ళకి ఎక్కలేని ఆనందం ఉంటుంది. కొంతమంది ఉంటారు చూడండి, నీ యాటిట్యూడ్లో ఇందాక చెప్పాను, బ్లేమింగ్, ఇర్రెస్పాన్సిబిలిటీ అంటాం. ఏ రెస్పాన్సిబుల్ తీసుకోరు వారు. దాని నుండి నువ్వు వెలిగిపోయి, తొలగిపోయి, నీ పాత స్వభావంని తొలగిపోయి యేసుక్రీస్తు లాంటి స్వభావంని నువ్వు పెట్టుకోమని బైబిల్ సెలవిస్తున్నది. చూద్దాం, 23 చూద్దాం, 23 చదువు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, ఇక మీ చెవుడు పెట్టండి మళ్ళీ ఒకసారి, మీ చిత్తవృత్తి యందు టు బి మేడ్ న్యూ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ మైండ్. హల్లెలూయా. ఇంగ్లీష్లో మంచి రాసిపడింది, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. యు హ్యావ్ ఎ న్యూ యాటిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. 24 చదువుదాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన, చూడండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావముని ధరించుకొనుడి. హల్లెలూయా. నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలా. ఈ స్వభావముని ధరించుకోవాలి అంటే నీ హృదయముని, నీ యొక్క వైఖరిని నువ్వు దేవునికి అప్పగించాలని జ్ఞాపకం చేసుకోండి. దేవుడే దాన్ని మారుస్తాడు. నువ్వు గుణముతో ఉన్నా, ఎటువంటి వైఖరితో ఉన్నా, ఎటువంటి యాటిట్యూడ్తో ఉన్నా, దాని దేవుడు గొప్ప శక్తి గల వైఖరిగా చేస్తాడు. హీ విల్ మేక్ యూ పవర్ఫుల్ యాటిట్యూడ్. ఈ లోకంలో నువ్వు మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును, నువ్వు అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లడానికి దేవుడు అని ఇష్టపడుతుంటాడు. అది నీతోటి సాధ్యము కాదు.
నువ్వు అనుకోవచ్చు నేను చేస్తాను, నాతో అయిపోతుంది, నేను ఓవర్ నైట్లో అన్నీ చేంజ్ అయిపోతాను. అది నీతోటి కాని విషయము. నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడే, అందుకొరకు ఒక మాట మరి రాయబడింది, మనుషులకి అసాధ్యమై కానిది దేవునికి సమస్తమును సాధ్యమని చెప్తున్నాడు. మనుషులకి కొన్ని కావు విషయాలు ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడే నీ యొక్క నడవడి, నీకు మొత్తము నువ్వు నీ పద్ధతి, నీ యాటిట్యూడ్, ప్రతి విషయంలో నీవు నూతన పరుచుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థలంలోకి వెళ్తావని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈ దినము నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక సుంకరిని చూసి జ్ఞాపకం చేసుకోండి. నిన్ను నువ్వు తగ్గించుకొని నప్పుడైది నువ్వు హెచ్చింపబడతావని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మనమందరం యోగ్యంగా పరిశుద్ధముగా ప్రభు క్రీస్తు బలలో